మాట్లాడతాం. ఓకే. ఇక్కడ రాష్ట్రంలో ఏందంటే పరిస్థితి అంటే ఇంకా కేసీఆర్ని మళ్ళీ తిట్టడాలు కావచ్చు, రేపు అసెంబ్లీ సెక్షన్స్ ఉన్నాయి అండ్ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. సో కేసీఆర్ అసెంబ్లీలో పెట్టబోతున్నాడు. కేసీఆర్ని ఢీ కొడుతుందా? వాళ్ళ మరి పులి బయటికి వస్తుందని అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా ఏమని చెప్పినాడు, మీకు మైక్ కట్ చేయకుండా ఇస్తాం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి, దాని పరివార నిజంగా ఆ ప్రాజెక్టుని అప్పచెప్పాలి, బోర్డు నిజంగా కేంద్రానికి అప్పచెప్పాలంటే ఏ ప్రభుత్వ హయాంలో జరిగింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని సుమారు 7 TMCల నీళ్లు పక్క రాష్ట్రం తీసుకెళ్ళిపోతున్న మౌనంగా ఉంది ఎవరు. ఇవన్నిటిపైన చర్చ జరుపుతాం. మీకు దమ్ము ధైర్యం కూడా స్వీకరించండి. ప్రభుత్వాలు కూల కొడతాం, వెటకారం చేస్తాం, వ్యంగ్యం చేస్తాం అన్ని పదాలు వాడకండి అని చెప్పింది ఎవరు? సరే అండి, ఇప్పుడు సవాల్ స్వీకరిస్తున్నా. మీ ముఖ్యమంత్రి గారు ఒక రోజు కాకపోతే ఒక రోజు మాటలు మారుస్తున్నారు. 6 గ్యారెంటీలో మేము డెఫినెట్ గా అధికారంలోకి రాగానే చేస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఓకే, ఈ క్వశ్చన్ కూడా నేను అడగడం భావ్యం కాదు, ఎందుకంటే కొత్త ఏర్పడ్డ ప్రభుత్వము. అండ్ ఇప్పుడు మళ్ళీ 500 సిలిండర్ అంటున్నారు, త్వరలో 200 గృహజ్యోతి కింద అని చెప్పేసి అంటున్నారు. సో ముందే బడ్జెట్ లేని రాష్ట్రంలో ఇవన్నీ అయ్యే పాసిబుల్లా? ఇంకొకటి ఏంటంటే కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఈ 6కి 6 అమలు అవుతుందని చెప్పేసి మొన్న ప్రెస్ మీట్ వేదికగా చెప్పింది. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ రాకపోతే ఇవన్నీ అబద్ధాలే అనుకోవచ్చు. చూడండి, మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కారు రావాలని మేము కోరుకుంటాం. అయినా ఒక విషయం ఎందుకు చెప్తానంటే, మా ప్రభుత్వం కొలువుతీరిన కొత్తలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో. సమైక్య స్ఫూర్తి పాటిస్తూ మన రాష్ట్ర అధినేతలు కేంద్రానికి తీసుకువెళ్ళినాం, ముందుకు పెట్టాము. ప్రధానమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. నిధులు ఇస్తారా ఇవ్వరా అది వాళ్ళ విజ్ఞత కుదిరేద్దాం, తెలంగాణ సమాజం కూడా చూస్తుంది. ఇదే నా సమాధానం సూటిగా. ఎందుకు చెప్తున్నానంటే 6 గ్యారెంటీల్లో మేము అమలు చేసిన గ్యారెంటీలు ఉన్నాయి, ఇంకా 2 మిగిలి ఉన్నాయి. 2 గ్యారెంటీలు కూడా అమలు చేశారు, ఇంకా 4 మిగిలి ఉన్నాయి. ఇంకొక గ్యారెంటీ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ ఫేజ్లో ఉంది. ఇంకా ఇప్పుడు మీకు కావాల్సిన గ్యాస్ సిలిండరు, కరెంటు, అది కూడా ఈ మంత్లో మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ఎందుకంటున్నానంటే ఏదైనా ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయాలంటే మన రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ ఉంటే వేరే, రెవెన్యూ డెఫిసిట్ ఉంది, ఆర్థిక శ్వేతపత్రం కూడా విడుదలయ్యింది. ఒక పథకం ఒక మంత్ గురించి ఇంప్లిమెంట్ చేస్తే లోక్సభ ఎన్నికల గురించి ఇంప్లిమెంట్ చేసిన మళ్ళీ అదొక బ్యాక్ ట్రాక్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా లాంగ్ టర్మ్గా ప్రతిపక్షాలందరినీ సంఘటితం చేసుకుని మేము చెప్పాలా, ఫలానా పథకం లాంగ్ టర్మ్ కొనసాగిస్తాం, కేవలం ఓటు బ్యాంక్ కోసం కాదని చెప్పి మేము ఆ పథకాన్ని తీసుకెళ్ళగలుచుకున్నాం. కాబట్టి డెఫినెట్లీ మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు 100 రోజుల లోపల మేము ఒకవేళ నెరవేర్చకపోతే మాకు నిజంగా గుణపాఠం చెప్పేది ఎవరో కాదు, ప్రజలు. మా ప్రజాస్వామ్య తీర్పుని మేము ఎప్పుడు గౌరవిస్తాం, ప్రజలకు మేము ఆన్సరబుల్. సో దగ్గర నాకు తెలిసి 2 నెలలు అయిపోయింది, 60 రోజులు అయిపోయింది, ఇంకా 40 డేస్ మిగిలింది. 40 డేస్లో పాసిబుల్ అయిపోతుంది. అయితే 2 లక్షల రుణమాఫీ అండి, 1 కాదు 2 కాదు. ఇప్పటి వరకు రైతు బంధు కేవలం 4 ఎకరాల లోపే తీర్చారు, మొత్తానికి అందరికి రైతు బంధు కూడా ఇయ్యలేదు. ఇప్పటికీ ఆర్టీసీ నష్టాల్లో ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఇన్ని గానం పెట్టుకొని ఇంకా 40 రోజుల్లో ఇంకా 6 గ్యారెంటీలు తీరుస్తామని చెప్పేసి ప్రజలను ఫూల్స్ చేయడం కాక ఇంకేంది? ఫూల్స్ అంటే ఏ ప్రాతిపదికన అంటారండి? ఇప్పుడు మీరు నన్ను అనొచ్చు ఫూల్స్ అని, ప్రజలు గమనిస్తలేరా? లబ్ధిదారు ప్రజలు కారా? ఒక క్రైటీరియా పెట్టుకుంటే ఏ పథకమైనా లాంగ్ టర్మ్ ఎందుకు విజయం సాధించలేదు? 100 రోజులు అనే ఒక టార్గెట్ మేమే అనౌన్స్ చేసుకున్నాం కదా, ఇంప్లిమెంటేషన్ మెకానిజం కూడా మేమే చెప్తున్నాం కదా. ఆగండి, 100 రోజుల తర్వాత మీరు ఇవే ప్రశ్నలు వేయండి, అప్పుడు సమాధానాలు వస్తాయో లేదో చూద్దాము. ఎందుకంటే ప్రజలు మభ్యపెడితే ఏ ప్రభుత్వం కూడా దీర్ఘకాలిక రాజకీయం చేయలేదు. రేవంత్ రెడ్డి గారు సభావేదిక సాక్షి కూడా చెప్పారు, 100 రోజులు అమలు చేసే బాధ్యత పూచినాదని. ఎస్, ఒకవేళ సెంట్రల్లో రాకపోయినా ఇక్కడ అమలు అవుతుంది అంటారు. ఒక మాట, మనం ఉండింది భారతదేశంలో సమైక్య స్ఫూర్తి, కోఆపరేటివ్ ఫెడరలిజం అనుకూలంగానే ఎవరు వెళ్ళాలి. రాష్ట్రం కోసం మా మంత్రులే కానీ, ఎమ్మెల్యే కానీ, మా పార్టీ కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ ఎవరి కాళ్ళ పట్టుకోవడానికి సిద్ధమే. ఎందుకంటే ఇక్కడ అల్టిమేట్లీ తెలంగాణ సమాజం నిజంగా మాకు ఒక బాధ్యత అప్పగించింది. బాధ్యత నిజంగా ఏ ఆకాంక్షను అయితే మేము నెరవేరుస్తా అన్నామో ఆకాంక్షలు పూర్తిగా నెరవేరుస్తే ఆ ప్రజలే మాకు హ్యాట్స్ ఆఫ్ చెప్తారు, ఆ ప్రజలే మాకు తిరుగులేని విజయాలు అందిస్తా పోతారు. ఓకే, సో 5 years సక్సెస్ఫుల్గా రన్ అయ్యి 6 గ్యారెంటీస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి అంటారు. 5 years కావచ్చు, 10 years అనుకోవచ్చు, అల్టిమేట్ 30 ఏళ్ళు అనుకోవచ్చు. పోయేదేముంది? నేను ఇప్పుడు ఈ మూమెంట్ గురించి మాట్లాడతాను. ఓకే, అప్పుడు ఇప్పుడు అని కాదు, ప్రజలు చూస్తారు. ప్రజలు మాకు నిజంగా మా సెక్యూరిటీ ప్రజలు మా సైడ్ ఉన్నంత వరకు మమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు.
ఎంతమంది ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు నిలబడం. ఈ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కూడా మీకు కాంపిటీషన్ ఉంటుంది అనుకుంటుంటే ఓన్లీ బీజేపీ మీ చేతులు? ఈ ఎంపీ ఎలక్షన్స్ మాకు బీజేపీకి మధ్యన అండి. బీఆర్ఎస్ ఇంకెక్కడ ఉంది? బీఆర్ఎస్ అనే పార్టీ పేరు మార్చుకునే స్టేజ్కి వెళ్ళిందంటేనే పార్టీ నిజంగా అంతరించిపోతుందని అర్థం. ఇంకా దాని గురించి చర్చించుకోవాల్సింది ఎందుకంటే ఉద్యమ పార్టీ ఎప్పుడు ఎమోషన్ సెంట్రిక్గానే వచ్చింది. నాకు తెలిసి మీరు కూడా ఇన్నేళ్ళుగా రాజకీయంలో చూస్తున్నారు దగ్గరగా. మీరు కూడా ఒక ప్రముఖ జర్నలిస్టే. ఓకే, ఒక క్యాడర్ అయిన పార్టీకి దీనికంటే పెద్ద గుణపాఠం ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చేంజ్ అయింది. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. వాళ్ళు ఒకటే నమ్ముకున్నారు ఏంటంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మాకు సహకారం అందిస్తే మా పార్టీ మనుగడ ఉంటుందని వాళ్ళకు తెలుసు. అది మీరు దాంట్లో భాగంగానే రోజు వాళ్ళ ఎమ్మెల్యేలు మాతో టచ్ రావడం, కలవడం, టచ్లో ఉండడం, లీకులు ఇవ్వడం జరుగుతుంది. అయినా కూడా మేము ఏం చేస్తున్నాం? తీర్పును గౌరవిద్దాం, దానికి అనుకూలంగా ముందుకెళ్దాం. ప్రజలు గమనిస్తారు కదా, ఏ పార్టీ ఉంటుంది, ఏ పార్టీ ఉంటుంది అని. త్వరలో 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు అని చెప్పేసి అటు బండి సంజయ్ గారు కావచ్చు, కొంతమంది కీలక నేతలు కూడా చెప్పడం అనేది జరిగింది. సో నిజంగా వస్తున్నారా త్వరలో? ఒకటండి, మేము డోర్లు తెలిస్తే ఆ ముగ్గురు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ కుటుంబంలో చీలికలు వస్తుంది. ఓకే, డోర్లు తెరిచి కొత్త ఇబ్బందులు తీసుకొచ్చి